ఢిల్లీలో కేసీఆర్ టూర్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఈ రోజు కేసీఆర్ షెడ్యూల్ ఏంటి? తెలంగాణ సీఎం కేసీఆర్ 5 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు 4వ రోజు ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ చౌదరిని, అట్లాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడును కలుసుకుంటున్నారు. 12 గంటలకు బీరేంద్ర సింగ్ చౌదరితో అపాయింట్మెంట్ ఖరారైంది. ప్రధానంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని కలవడంలో ప్రధాన ఉద్దేశం తెలంగాణ సర్కారు జలహారం అనే పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇంటింటికి నల్లాతో నీరు రక్షిత మంచినీరు ఇస్తామని చెప్పి కేసీఆర్ చెప్తున్నారు. ఒకవేళ అది ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో అసలు ఓట్లు అడగమని కూడా ఆయన సవాల్ చేసినటువంటి పరిస్థితి. సో ఆ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఆయన అడుగుతున్నారు. సో ఆర్డబ్ల్యూఎస్ శాఖ కూడా, రూరల్ వాటర్ స్కీమ్ కూడా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉన్న నేపథ్యంలో ఆ శాఖకు సంబంధించినటువంటి నిధులు తమకు ఎక్కువ నిధులు ఇవ్వాలని చెప్పి కేసీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఆ అంశానికి సంబంధించి చర్చించేందుకు ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రితో సమావేశం అవుతున్నారు. సో ఆ సమావేశం ముగిసిన తర్వాత 12 గంటల 45 నిమిషాల సమయంలో వెంకయ్య నాయుడుని కూడా కలుసుకోబోతున్నారు. వెంకయ్య నాయుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు కేంద్రంలో. ఆయన స్మార్ట్ సిటీల పథకానికి సంబంధించి, అట్లాగే తెలంగాణ సర్కారు 2 బెడ్రూమ్ స్కీమ్ ఒకటి ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇది కేసీఆర్ చాలా పాపులర్ చేశారు. 2 బెడ్రూమ్ ఇల్లు అన్ని కూడా కట్టిస్తారని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సహాయాన్ని కోరుతున్నారు. దానికి కూడా ఎక్కువ నిధులు ఇవ్వాలని కోరుతున్నారు. సో ఈ 2 అంశాలకు సంబంధించి ఆయన ఈరోజు అపాయింట్మెంట్స్ ఉన్నాయి. అపాయింట్మెంట్స్ ద్వారా వారిని కలిసి తెలంగాణ సర్కారుకు నిధులు తెచ్చేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.